రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఆవేశంగా మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకున్న ఈ మెగా పవర్ స్టార్ ఇప్పుడు మాత్రం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతేకాదు, తన ఫ్యామిలీ హీరోలతో పోటీ వస్తే తానే భరి నుంచి తప్పుకొని అభిమానుల మనసు గెలుచుకుంటున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న రంగస్థలం 1985 విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు చెర్రీ. ముందుగా ఈ సినిమాను 2018 జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అయితే అక్టోబర్లో రిలీజ్ అవుతుందనుకున్న పవన్ త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో బాబాయ్ సినిమాతో పోటీ పడడం ఇష్టం లేని చరణ్ తన సినిమా డిసెంబర్ నెలాఖరునే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. గతంలోనూ ఇలాంటి త్యాగమే చేశాడు చెర్రీ. 2017 సంక్రాంతి భరిలో ధృవ సినిమాతో సత్తా చాటాలనుకున్నాడు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 రిలీజ్ చేయాల్సి రావడంతో ఒక నెల ముందుగానే ధృవ సినిమాను రిలీజ్ చేశాడు. ఇండస్ట్రీకి అన్ సీజన్ గా చెప్పుకునే డిసెంబర్లో కూడా ధృవ సినిమా 50 కోట్లకు పైగా వసూలు సాధించి మెగా పవర్ చూపించింది. మరి మరోసారి అదే ఫిట్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.